ప్రార్థన నేర్పించండి. మాకు ప్రార్థన చేయడం రావడం లేదంటే, ఆయన పరలోక ప్రార్థన గురించి చెప్తాడు. మనకు పరలోక ప్రార్థన గురించి అందరికీ తెలుసు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక అని మొదలుపెట్టేసి, అంటే పరలోకంలో ఉండాడు దేవుడు. ఆయనని మనము ఆరాధించాలా. ఆ ఆరాధించే క్రమము ఎట్లా ఆత్మలో ప్రార్థించాలా. అది ఆ విషయాన్ని ఎక్కడ బయలుపరుస్తాడంటే, ఆయన ఒక సమరయ స్త్రీ దగ్గర బయలుపరుస్తాడు. యోహాను సువార్త 4 అధ్యాయము 23, 24 ఒకసారి చదువుకుందాం. ఇట్లా యోహాను సువార్త 4 అధ్యాయము 23 నుంచి 24 వరకు చదువుదాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అనేసి ఇక్కడ మనకు యేసు ప్రభు ఒక సమరయ స్త్రీతో ఆమె నీళ్లు అడుగుతాడు. నీళ్లు అడిగితే గన ఆమె, మేమిచ్చే నీళ్లు మీరు తీసుకోరు కదా, మేము సమరయులు, మీరేమో యూదులు, మేమిచ్చే మీరు తీసుకోరంటే గన, అమ్మ అట్లా అనకూడదు, మేమిచ్చే జలాలు అవి ఎప్పుడు జీవపు ఊట కలిగి ఉంటాయి, దాన్ని తాగితే కదా మీరు ఎప్పుడు దప్పికి మళ్ళీ దప్పిక అనేది రాదు మీకు అనేసి చెప్తాడు అనమాట. అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. జరిగితే గన దాంట్లో ఆమె ఒక క్వశ్చన్ వేస్తుంది. దేవుడు మాకు ఎత్తైన స్థలములలో మీరు ఆరాధిస్తున్నాము, ఆ క్రమంలోనే మేము ఉన్నామంటే, కాదమ్మా ఒక కాలం వస్తుంది, అప్పుడు మీరందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడు ఆత్మ గనుక మనం ఆరాధించే క్రమంలో ఆత్మతోనూ సత్యంతోనూ మాత్రమే మనం ఆరాధించాలి. ఎట్లంటే అట్లా ఆరాధించడానికి వీల్లేదు. బయట ప్రపంచం ఇదంతా మనం ఆరాధించే క్రమం అంతా కూడా శరీరానుసారంగా మనకు వేరే వాళ్ళని తృప్తిపరిచేదిగా ఉంది, కానీ దేవుణ్ణి తృప్తిపరిచేదానికి మనము ప్రార్థన చేయడం లేదు. మనం చేసే ప్రార్థన ఎలాగుండాలంటే ఆత్మతో చేయాలి. ఆత్మతో చేయాలంటే గన ఆమెకు అర్థం కాదు అసలు. ఆత్మలో ఎట్లా, ఈ రోజు కూడా మనకు చాలా మందికి ఆత్మతో ప్రార్థన చేయడం అనేది అర్థం కాదనమాట. మనం ప్రార్థన చేయమంటే ఒక లిస్టు, ఏది కూరగాయలు సరుకుల లిస్టు మాదిరి మనం అన్నీ, నాకు ఒక ఇల్లు ఇచ్చేసి స్వామి, ఒక ఉద్యోగం ఇచ్చేసి, ఇట్లా మనం ప్రార్థన చేస్తుంటాం అనమాట. అయితే అది ఆత్మతో చేసే ప్రార్థన కాదనమాట. మనకి దేవుడు ఆత్మ గనక ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన ఎట్లా చేయాలో అనేది కూడా ఆయన నేర్పిస్తాడు. మనకు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు. ఎక్కడది రోమాపత్రిక 8:26లో, రోమాలో 8:26లో మనకు దేవుడు ఆత్మ గనుక ఆయననే నేర్పిస్తాడు. నీకు యాక్చువల్గా నీకు ప్రార్థన చేసేది అనేది ఎవరికి రాదు. అయితే దేవుడే నీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఎట్లా నేర్పిస్తాడంటే గన, నువ్వు ప్రార్థన నీకు రాదు రాదు అనేసి దేవుని మీద ముందర ఒప్పుకోవాలా. ప్రభా నాకు ప్రార్థన రావడం లేదు అనేసి దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలా. దేవుణ్ణి అడిగితే గన ఆయన నువ్వు ఎట్లా ఆత్మతో ప్రార్థన చేయాలా అనేది, ఆయన ఆత్మస్వరూపి గనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలోకొచ్చి ఆయన ప్రార్థన నేర్పిస్తాడు. అయితే ప్రార్థన నేర్పించేటప్పుడు ఆయన ఆయన నీ చిత్తానుసారంగా కాదు, మనం అడగాల్సింది ఏంటంటే దేవుని చిత్తం ప్రకారము మమ్మల్ని మమ్మల్ని కాపాడాలా అనేసి దేవుణ్ణి అడగాలన్నమాట. అంటే మనకు కావలసిన అవసరాలు ఆయనకు అన్నీ తెలిసే ఉన్నాయి. అయినా కానీ మనం అడగమంటాడు. నీకు ఎంత తెలిసినా కానీ నీకు అవసరాల గురించి నువ్వు అడుగు, దాంట్లో తప్పేం లేదు. అయితే నా యొక్క దేవుని చిత్తం కూడా నువ్వు కనుక్కోవాలా అంటాడు. దేవుని చిత్తం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కానీ దేవునికి అది చేరదు. అది
కొంచెం వేరేగా పోతాది. మనం ఒకటి తలుస్తాం. మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తా అంటాడు. దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలా. దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే గూడా అది గూడా కష్టమైన పనే. అది అంత ఈజీ గాదు. దేవుని మనసులో ఏముందో మనకేం తెలుస్తది? మనకు తెలీదు. మన మనసులోనిదే మనం కరెక్ట్ చెప్పలేకున్నాం. దేవుడి చిత్తాన్ని ఎట్లా కనుక్కుంటాం? అంటే నువ్వు ఏదైనా ఒక సంకల్పాన్ని పొందినప్పుడు, ప్రభువా నాకు ఇది గావాలి, అది కావాలంటావు గానీ, అయితే ప్రభువా నాకు కావాల్సిందే. అయితే నీ చిత్తమైతేనే అనేసి ఒక మాట చెప్పాలా. నీ చిత్తమైతే నాకిది అనుగ్రహించు. నీ చిత్తం అంటే దేవుని చిత్తం కాకపోవచ్చు. దానివల్ల నీకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. నీ 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 దృష్టిలో అది చాలా మంచిది, చాలా లాభదాయకం అనుకుంటావు. అయితే దేవుని చిత్తంలో అది దేవుడు సర్వాంతర్యామి. ఆయన కాలాల్ని, సమయాల్ని ఆయన చేతిలో పెట్టుకొని మనల్ని కాపాడుతున్నాడనమాట. నువ్వు ఇచ్చిన ప్రార్థన తెలీదు నువ్వు. చిన్న పిల్లోడి మాదిరి నువ్వు నాకది గావాలా, ఇది గావాలనేసి అంటావనమాట. చిన్న పిల్లోళ్ళు మారం జేస్తారు. ఏదేదో తీసుకుంటా అంటారు. వాళ్ళకి తెలీదనమాట. కత్తిని గూడా తీసుకొని ఆడుకుంటా అంటారు. అటువంటి జ్ఞానం లేని మనుషులం మనం. కాబట్టి మనకు కావాల్సిందేదో ఆయనకి తెలుసనమాట. దేవుడికి చాలా బాగా తెలుసు. మన గురించి తెలుసు. నీ ఆత్మలో ఏముందో, నీ అవసరాలన్నీ తెలుసు. అయితే నువ్వు అన్నీ గూడా పొందుకొని ఉన్నావనేసి అని దేవుణ్ణి ప్రార్థన. నాకు అన్నీ గూడా నాకుండాయి. నువ్వు సమస్తము నాకు దయచేసి ఉన్నావు. అందుకోసం నేను నీ చిత్తమైతే ప్రభా నాకివ్వండి. నీ చిత్తమైతే నాకు దయచేయండి అనేసి మనం ప్రార్థన చేయాలి. అదే ఆత్మలో మనం చేయాల్సిన పని. అయితే మనం అట్లా దేవుని చిత్తాన్ని ఎరగకుండా మన చిత్తాన్నే మనము ఆయన మీద రుద్దుతున్నాం. దేవుడా నాయి నెరవేర్చని. ఆయన చిత్తాన్ని మనము పక్కన పెట్టేస్తున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని మనము ఆత్మలో ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు మనకు కొన్ని ప్రార్థనలు చాలా గొప్ప ప్రార్థనలున్నాయి. అయితే ఇప్పుడు దేవుని చిత్తాన్ని కనుక్కొని ప్రార్థనలో కొంచెం బలపడిన తర్వాత మనిషి ఏమైతాడంటే బలవంతుడైపోతాడు. ఆత్మలో బలవంతుడైపోతాడన్నమాట. ఎట్లంటే ఆయనకి మన ప్రార్థన చేసే వాళ్ళకి ముందు ఏం జరుగుతాది? దాని ముందేమునింది? అన్నీ గూడా భూత, భవిష్యత్, వర్ధమాన కాలాలు. జరిగినేటిది, ఇప్పుడు జరిగేది, జరగబోయేది గూడా తెలిసిపోతాదనమాట. ప్రార్థనలో ఉండే శక్తి అటువంటిదనమాట. నువ్వు రోజు ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉంటే నీకు మొత్తం తెలిసిపోతాయనమాట. ఆ విధంగానే మనకు ఇక్కడ కొన్ని సంఘటనలుండాయి. మోషే ఆయన ఎర్ర సముద్రము దాటాల. అయితే ఆయన ఏం చేస్తాడు? అది అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎర్ర సముద్రం అనేది వాళ్ళు ఎనకల ఐగుప్తు సేనలొచ్చేసి ఎనకల వాళ్ళు తరుముకొని వస్తున్నారనమాట. తరుముకొనొస్తే ఈయనకు దిక్కు తెలియకుండా ఉంటాడనమాట. అయితే ఆయనకు తెలుసు. ఆయనకేమంటాడు? దేవుడు నాకు ఏదో విధంగా బయట వేస్తాడు అనేసి ఆయన మనసులో, ఆత్మలో ఉంటాదనమాట. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? ఏమి ఇది ఎర్ర సముద్రమా? అది ఏ సముద్రమా? అనేది ఆలోచించడనమాట. దేవుడా నాకు నువ్వు సహాయం చెయ్యి అనేసి ఒక ప్రార్థన చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కర్ర ఎత్తుతానే గాని సముద్రం చీలిపోతాదనమాట. అంటే ఆయనకి తెలుసనమాట ముందుగానే. ఆయనకి ఒకవేళ అంటే వీళ్ళ చేతుల్లో పడితే దేవుడు రక్షించగలడు అనేది ఆయనకి తెలుసు కాబట్టి వాళ్ళ చేతుల్లో నుంచి పడకుండా దేవుడు రక్షిస్తాడు నన్ను అనేసి ఒక్కసారి ఆయన మనసులో ఆత్మలో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ సముద్రం చీలిపోతాది. ఇది నమ్మడానికి చాలా విచిత్రంగా ఉంటది. మనం నమ్మలేమనమాట. అయితే నువ్వెప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి ప్రభువా నీ చిత్తమైతే నన్ను కాపాడు అనేసంటే దేవుడు ఒక మార్గాన్ని ఖచ్చితంగా మనకి చూపించే దేవుడుంటాడనమాట. ఇప్పుడు ఈ మోషేకి ఇక్కడ నన్ను కాపాడే దేవుడు నాకు వెనకల ఉండాడు. నా ముందర నడిచి ఆయనే పోతాడు అనేసి ఆయనకు ఒక మనసులో, ఆత్మలో ఆయన ముందు జరగబోయే సంగతులను గూడా ఆయన గ్రహించి అందుకోసమే ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థనలో ఉండే శక్తి అటువంటిది. అలాగే మనకి నోవాహు ఓడ గురించి మనకు తెలుసు. నోవాహు ఆయన జలప్రళయం వస్తాది వీళ్ళందరినీ చంపేస్తారని ఎప్పుడో దేవుడు చెప్పింటాడు. నోవాహు కాలంలో ప్రజలు చెడిపోయి ఉంటారు. తాగుతూ, తినుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ దేవుడిని మర్చిపోయింటారనమాట. దేవుడు అనేవాడు ఉన్నాడా అనేసి ఎంత హ్యాపీగా ఉంది మాకేం ఇంక దేవుడితో ఏం పనిలే అనేసి ఉంటాడనమాట. అయితే ఈయన గొప్ప ప్రవక్త మాదిరి ఆయనకు అన్నీ తెలుసనమాట.
ఈ నోవాహుకి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన డైలీ ప్రేయర్ చేసేవాడు. ప్రార్థన చేసేవాడు దేవుడికి. ఆ ప్రార్థనలో ఆయన దేవుడి మాటలు వింటాడనమాట. ఆయన దేవుని చిత్తాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో దేవుడు ఆయనకు బయలుపరిచింది ఏందిరంటే, నేను ఈ యొక్క పాపాన్ని నేను భూమి మీద లేకుండా చేసేస్తాను. ఈ పాపులందరినీ నేను మొత్తం సర్వనాశనం చేసేస్తా. ఒక్కటి కూడా లేకుండా చేస్తాను. నోహు నీకు చెప్తానురా ముందుగానే అనేసి 120 సంవత్సరాల ముందట చెప్తాడనమాట. ఆ జలప్రళయం జరగకముందు 120 సంవత్సరాలు. అంటే మనకు ఇప్పుడుండే ఆయుష్ గాదు. వాళ్ళది చాలా పెద్ద ఆయుష్ ఉండేది. అప్పట్లో 900 చిల్లర బతికేవాళ్ళు. 900 ఏండ్ల ఆయుష్ ఉండేదనమాట. దాంట్లో వాళ్ళేం చేస్తాడు నోవాహు దేవుని మాట ఇంటాడనమాట. ఆయన ఆత్మలో ప్రార్థన చేయడం వల్ల ఆయనకి గ్రహింపు కలుగుతాదనమాట. అంటే దేవుడు చెప్పింది నిజమే. దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతది. నాకు ఆత్మలో నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ బయలుపరుస్తున్నాడు. అదో జలప్రళయం వస్తాది కాబట్టి మనమంతా గూడా జాగ్రత్త పడాల. పడి ఆ ఓడలో అందరిని ఎక్కించుకోవాలనేసి ఆయన ప్రజలకి చెప్తాడు. అయితే ప్రజలు ఆయన చూసి నవ్వుతారనమాట. ఎక్కడ జలప్రళయం వస్తాది? ఎవడు నోవాహు ఈడు ఏందో చెప్తున్నాడు ఈడు అనేసి ప్రజలు నమ్మరనమాట. అయితే ఆయన 120 సంవత్సరాలు ఆ ఓడను నిర్మిస్తాడు. తన బిడ్డలకి తన కుటుంబ సభ్యుల్ని 8 మందిని మాత్రమే ఆయన మాట ఇంటారు. మిగిలినోళ్ళందరూ ఎవరు ఇనలే. అయితే పశువులు, జంతువులు అవి గూడా వింటాయి. నోవాహు మాటను విని మొత్తము ఓడలో ఎక్కుతాయి. అయితే మనుషుల యొక్క జ్ఞానం అదే దేవుడి యొక్క చిత్తం గాకుండా మనుషులేమిరా అంటే తమ చిత్తం ప్రకారం వాళ్ళు పోతున్నారు. అదే రాస్తాడు గదా! వాళ్ళు పెళ్ళికి చేసుకుంటూ తాగుతా తందనాలాడతా హ్యాపీగా మాకేముంది అనేసి అనుకునేటప్పుడు దేవుడు బయలుపరిచిన దేవుని చిత్తాన్ని వాళ్ళు గ్రహించలేక ఉంటారనమాట. అప్పుడు ఆత్మలో వీళ్ళందరినీ రక్షించగలిగిన శక్తి ఆయనకి ఎట్లొచ్చిందంటే ఈ ప్రార్థన ద్వారానే. నోవాహు జలప్రళయంలో తన కుటుంబ సభ్యుల్ని 8 మందిని రక్షించగలిగ రక్షించలో కలిగినాడనమాట. తర్వాత నీకు యాకోబు కూడా యాకోబు గూడా ఆయనకి జరిగిన సంఘటనలను చూస్తే గాని ఆయన రాయి తల కింద పెట్టుకొని చేస్తే, ఆ విధంగా ఆయనకు దర్శనం వచ్చేసి ఆయన దేవుడిని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే అప్పుడు మనకు తెలుసు ఆ సంఘటన ఏం జరిగింది. ఆయనతో కొట్లాడతాడనమాట. కొట్లాడి ఇది అంటాడు. అప్పుడు ఆయన ఆశీర్వాదం దొరుకుతుంది. సో, ప్రార్థనలో ఉండే శక్తి అటువంటిదనమాట. ఇప్పుడు మన ప్రార్థనా పరుల్లో దానియేలు ఉన్నాడు. దానియేలు ఆయన చిన్నప్పటి నుంచి గూడా ఆయన ప్రార్థనాపరుడు. ఎంతమంది ఏం చెప్పినా గాని ప్రార్థన కావాల్సిందే. ఆయన నిన్ను ఉరితీస్తారు. నిన్ను సింహబోన్లో వేస్తారు అని చెప్పి ఎంత బెదిరించినా గాని ఆయన వినడు. దానియేలు ఆయన ఒక వేరే దేశంలో ఉంటే ఆయన్ని తీసుకుపోయి సింహాల బోనులో వేస్తాడు. దానియేలుకు తెలుసు. ఆత్మలో ఆయన రోజు ప్రార్థన చేస్తుంటే ఈ యొక్క ఆపదలు నాకు వస్తాయని తెలుసు. అయితే ఆపదలో నుంచి రక్షించే దేవుడు నాకున్నాడు గాబట్టి, ఈ ఆపదల నుంచి, ఈ యొక్క శ్రమల నుండి నాకు విడిపించే దేవుడున్నాడనేసి ఆయన ఆత్మలో గ్రహించి ప్రతిరోజు గూడా ఆయన చేసే యొక్క ప్రార్థనతో ఆయనకి ఎటువంటి హాని జరగదనమాట. ఆయన ఆ రాత్రంతా బోనులో ఉన్నా గాని, ఆ సింహాలు మామూలుగా నోళ్ళు కట్టేసుకొని అన్నే పడింటాయి గానీ, ఈయన చేసే ప్రార్థనని బట్టి అయి ఎటువంటి హాని చేయకుండా ఉంటాయనమాట. అదే పొద్దున్నే వీళ్ళను వేసిన వాళ్ళు వస్తానే గాని వాళ్ళని ఆ రాజు గమనించి ఈళ్ళని ఆయన బతికే ఉన్నాడు. ఆయనకు తెలుసనమాట. రాజుకు గూడా తెలుసు ఈయన యొక్క ప్రార్థన ఈయన చేసే ఆత్మలో ప్రార్థన చాలా గొప్పది. ఈయన ఎవడి మాట ఇనడు. రాజు మాట గాదు, ఎవరి మాట గాదు. ఆ దేవుని మాట ఇంటాడు. ఈయనకు ఆత్మశక్తి ఎక్కువ అనేసి ఉద్దేశంతో ఆయనకి రాత్రంతా నిద్ర రాదనమాట. రాజుకు ఒరేయ్! నాకు తెలియకుండానే ఈ దానియేలుని మనం ఊరికే సింహాల బోనులో వేసినామే అనేసి ఆయనకి నిద్ర పట్టకుండా పొద్దున్నే వస్తాడనమాట. దానియేలు, దానియేలు ఉండవా? నీ దేవుడు నిన్ను బతికిచ్చినాడా? అనేసి ఆతృతతో వచ్చి అడుగుతాడనమాట. అంటే ఇదంతా గూడా ఆయనకి ఆత్మలో తెలుసు. నా దేవుడు నన్ను డెఫినిట్‌గా నేను ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు నన్ననేసి అంత గొప్ప అపాయంలో ఉన్నా గాని ఆయన తెలుసుకోగలిగిన శక్తి దేవుడు ఇచ్చినాడనమాట. అయితే అదే యొక్క సింహబోనులో ఎవరైతే ఈయనను దానియేలుని సింహబోనులో వేసింటారో కుట్రతో వాళ్ళని వేయమంటే అది ఆత్రంగా ఎముకలు కటకటకట కొరికేసినాయనేసి బైబిల్ రాయబడింది. అటువంటి కొరికేస్తాం. అంటే దేవుడి శక్తి ఎటువంటిదంటే
మనం చేసిన ఆత్మలో చేసిన ప్రార్థన ఆయన ఆయన ఏమి చేయలేదు. మళ్ళా యుద్ధం చేయలే, పాడలే, కత్తి లేదు, ఏమి లేదనమాట. ఆయన దగ్గర ఉండేదంతా ఆయన యొక్క ప్రార్థన శక్తి మాత్రమే. ఆ ప్రార్థనతో ఆయన చేస్తే గన ఎటువంటి కార్యాలు జరిగినాయో మనము చూస్తాం. అట్లే ఇంకా బైబిల్‌లో చాలా గొప్పవాళ్ళున్నారు. దావీదు గురించి మనకు దావీదు, గొలియాతు ఈ యొక్క దాంట్లో గూడా ఆయన దావీదుకి చిన్న పిల్లోడతను. దావీదొచ్చేసి గొలియాతుని ఛాలెంజ్ చేస్తున్నాడు. అది ఆయనకెట్లా ఇప్పుడు అంత పెద్దోడు, రాజులుండారు, సైనికులుండారు, సైన్యాధిపతులుండారు. వీళ్ళందరూ గూడా గజగజ వణుకుతాంటే, ఇతను దావీదొచ్చేసి నేను నిన్ను చంపుతాను, నిన్నిది చేస్తాను, అది చేస్తానని ఆయన చేస్తాడనమాట. అంటే ఆయన శక్తి ఏందంటే ఆయన నమ్మకం. నేను ఆత్మలో దేవుణ్ణి అడుగుతే గాని ఏదైనా చేస్తాడు నాకు దేవుడు అనేసి. అంటే నీకంటే గొప్పోడు నా దేవుడు అనేసి ఆయనకి ఆత్మలో ప్రార్థన చేయడం వల్ల ఆయనకి కలిగిన యొక్క శక్తి అనమాట. ఆయనకు అంతకు ముందే ఆయనకు కొన్ని బయలుపరిచింటాడు దేవుడు. ఒక సింహాన్ని చంపింటాడు. తర్వాత ఎలుగుబంటిని చంపింటాడు. ఈ విధంగా ఆయన్ని గట్టిపరిచింటాడనమాట దేవుడు. ఆ పిల్లోడైనా గాని నేను ఈడిని చంపగలను. ఖచ్చితంగా వీడిని లేపేస్తాననేసి ఎట్లొస్తది అది? అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎట్లొస్తదంటే దేవుడే ఇస్తాడనమాట. మనం ఆత్మలో ప్రార్థన చేస్తే ఎటువంటి యొక్క ప్రమాదం వచ్చినా గాని తప్పించుకోగలము. తప్పిస్తాడు నాకు దేవుడనేసి ఆయనకు ముందుగానే తెలియపరుస్తారనమాట. ప్రతి ఒక్కరికి గూడా ఇక్కడ మనం చూసినోళ్ళందరూ గూడా ఇక్కడ అందరూ గూడా అట్లా చేసినోళ్ళే. అయితే ఈ ఇజ్రాయేలీయుల్లో అందరూ ఇట్లాంటోళ్ళు ఉన్నారంటే అట్లాంటోళ్ళు లేరు. ఇజ్రాయిల్‌లో వాళ్ళు 12 గోత్రాల్లో ఉంటే ఆ 12 గోత్రాల్లో వాళ్ళు ఏందిరంటే ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ ఆరాధన క్రమము ఎట్టుంటది? వాళ్ళు అంతా ఆచారాలు. ప్రతి ఒక్కదానికి ఒక మన బాపనోళ్ళ కంటే గూడా ఎక్కువ ఆచారాలు నిష్టగా ఉంటారనమాట. అటువంటి శరీర సంబంధమైన ఈ యొక్క శరీర సంబంధమైన ఆరాధన క్రమాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఆత్మలో ప్రార్థించేది వాళ్ళకి తెలియడంలే. నువ్వు ఎంత గొప్పవాడవైనా గానీ, నీకు ఆ ఆత్మలో ప్రార్థించేది తెలియకపోతే గాని నన్ను చాలా దెబ్బతింటారనమాట. అట్లనే వీళ్ళేం జేస్తన్నారు, ఎత్తైన స్థలాల్లో వాళ్ళకి కావాల్సినటియన్నీ కట్టించుకోండి. మంచి మంచి దేవతల్ని ఆరాధించి, అక్కడ ధూపాలేసి, ఏదేదో జేసేవాళ్ళు. అయితే వాళ్ళు మనసుతో, హృదయంతో వాళ్ళు ప్రార్థించడం లేదు. ఆత్మతో ప్రార్థించడం లేదు. అందువల్లనే వాళ్ళందరూ గూడా వెనక్కెళ్ళిపోయినారు. ఎవడైతే ఆత్మతో ప్రార్థిస్తున్నాడో అటువంటి యొక్క యూదా సంబంధమైన ఈ యొక్క మెస్సయ్య మనకు ఆమె చెప్తాది. సమరయ స్త్రీ వస్తాడు గదా! సమరయ స్త్రీ వస్తాడు, మాకు కనిపిస్తాడు, మాకన్నిటి గూడా నేర్పిస్తాడు అని అంటాడు. మా సమరయ స్త్రీ నువ్వు చెప్పిన ఈ నేను మెస్సయ్యని నేనే అనేసి ఆ యొక్క వాక్యం అదొకటే ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఆత్మతో ప్రార్థన చేయాలమ్మా అనేసి చెప్తారనమాట. ఆ యొక్క మాకు మెస్సయ్య వచ్చినప్పుడు చెప్తాడు ఇయన్నీ బయలుపరుస్తాడు అనేసంటే, ఆ మెస్సయ్య ఎప్పుడో రాడు నేనే వచ్చిండాననేసి అప్పుడు చెప్తే ఆమె వాళ్ళ భర్త గురించి ఇయన్నీ చెప్తానే అప్పుడు నమ్ముతాదనమాట. ఓహ్! ఈయన కరెక్టే నిజం చెప్తున్నాడనేసి చెప్పి, మేము కొండల మీద ఆరాధిస్తాము ఇయన్నీ ఏదేదో చెప్పింటదామె. అయన్నీ కాదు. నీకు హ్మ్. ఎవరైతే ఆత్మతో, సత్యంతో ప్రార్థన చేస్తారో వాళ్ళకే మన మెస్సయ్య ఇచ్చి చెప్పేదంటే నేనే మెస్సయ్యనంటే ఆమె వచ్చేసి నేను మెస్సయ్యని కనుక్కున్నాను అనేసి అక్కడ వాళ్ళ ఊర్లోకి పిలుచుకోపోతే అక్కడ వాళ్ళకి చెప్తారనమాట. వాళ్ళు గూడా టెస్ట్ చేస్తారు. నిజంగా ఈమె చెప్పినట్లు ఈయనే మెస్సయ్య అనేసి. అయితే టెస్ట్ చేసిన తర్వాత అందరూ గూడా ఒప్పుకుంటారు. యేసు ప్రభువే మెస్సయ్య. ఈయనే రక్షకుడు. మనకు రక్షించే క్రీస్తు ఈయనే అనేసి వాళ్ళందరూ అప్పుడు మారిపోతారు. యేసు మార్గంలోకి వస్తారనమాట. అయితే మళ్ళీ తన శిష్యులు గూడా వస్తారు. తన శిష్యులొచ్చేసి వాళ్ళు, వాళ్ళు భోజనానికి పోయి తినేసొచ్చి, "స్వామి నీకేమైనా తేవాలంటే" "నాకొద్దు. నాకు ఆహారం ఆల్రెడీ ఉంది. నాకు తండ్రి యొక్క పనే నాకు ఆహారం" అన్నట్లు చెప్తారనమాట. అంటే మనకి ఈ యొక్క జీవాహారము, జీవజల నది అన్నీ గూడా యేసు ప్రభువే. మనకు యేసు ప్రభువుని ఆశ్రయించి మనమైతే ఎప్పుడైతే మనకు కావాల్సింది ఏమీ లేదనమాట. మనము మన యొక్క ఆత్మని ఆయనకి అర్పించాల. మన హృదయాన్ని ఆయనకి ఇ ఇచ్చేయాలనమాట. అప్పుడు మనము అభివృద్ధిలోకి వస్తామనమాట. ఇప్పుడు మనకు కొంతమంది ఆత్మలో ప్రార్థించేటప్పుడు
యేసు ప్రభువు చెప్తాడనమాట. ఏమని మన ఆహ్, మరియా, మార్తా వాళ్ళ బ్రదర్ ఆయన చనిపోతాడు. చనిపోతే ఆయన ఏమంటాడంటే, "ఈయన నిద్రించుచున్నాడనేసి" వాళ్ళ శిష్యులతో చెప్తాడు. మరి మనం పోయి లేపుదాం పండి అనేసి అంటారనమాట. ఏంది మనం పోయి లేపేదేంది? ఆయన నిద్రించడం ఏంది? నిద్ర లేయడం ఏంది? ఆయన రోగి అయి ఉన్నాడు గదా! అనేసంటే, ఆయన మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత యేసు ప్రభువుకి తెలుసు. ముందుగానే తెలుసు. ఈయన బతికిస్తాను నేను అనేసి ఆయనకు తెలిసే ముందుగానే ఆయన చెప్తాడనమాట. అమ్మా నేను మీ బ్రదర్‌ని నేను బతికిస్తాను. పునరుద్ధానం అయితాడు అంటే, పునరుద్ధానము అందరికి తెలుసులే. పునరుద్ధానం అయ్యేది అప్పుడు అందరిని తీసుకొని దేవుడు చేయిస్తాడు అనేది అందరికి తెలుసంటే, లేదు ఇప్పుడే నేను బతికిస్తాను అనేసి అంటాడు. అంటే ఆయన ముందుగానే మనసు అంటే ఆయనకు ఆత్మలో గ్రహింపు ఉంది కాబట్టి యేసుప్రభు ముందుగానే చెప్పేస్తాడు. నేను బ్రతికిస్తాను అనేసి. అది సామాన్యమైన విషయం గాదు. ప్రకృతికి విరుద్ధంగా చేసే విషయం. అయినా గాని ఆయన ముందుగానే డిక్లేర్ చేస్తారు. నేను ఆ పిల్లోడిని బతికిచ్చేస్తాను అనేసి ఆడ ప్రార్థన చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడు నువ్వు నువ్వు నన్ను ఎప్పుడు గూడా నన్ను నిరాకరించలేదు దేవుడా! ఇప్పుడు గూడా నీ యొక్క గొప్ప శక్తితో ఇతన్ని పైకి లేపు అనేసి ఒక మాట చేసి కన్నీరు గారుస్తాడాయన. ఆయన విలపిస్తాడనమాట. ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తూనే దేవుడు ఆయనకి పలికి మన యొక్క కుమారుడి యొక్క మాట అంత గొప్పది కాబట్టి ఆ యొక్క లాజరు లేసి 4 రోజుల తర్వాత ఎటువంటి శవమైనా కుళ్ళిపోకుండా ఉండదు. ఆ కుళ్ళిపోయిన శవాన్ని లేపుతాడనమాట. అంటే ఆయనకి ఆత్మలో ప్రతి ఒక్కటికి ఆత్మలో ఏదైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసనమాట. ఈ విధంగా మనకు ఈ దర్శనాల ద్వారా గూడా మనకు చాలా విషయాలు ఆత్మలో ఎట్లా వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆత్మ యొక్క ముందు జరగబోయే సంగతులు ఎలాగ జరుగుతాయనేసి మనం ఒకసారి యేసుప్రభు జీవితాన్ని గమనిస్తే ఆ యొక్క వాళ్ళకు తెలియకుండానే యూదులు యేసుప్రభుని దేవునిగా ఆరాధించేసినారు. ఆయన పండగలు చేసుకుంటున్నారు. పస్కా పండగ చేస్తున్నారంటే అది యేసుక్రీస్తు గురించే చేస్తున్నారు. అయితే వాళ్ళకి తెలీదనమాట. వాళ్ళకి వాళ్ళలో ఆత్మ లేదనమాట. వాళ్ళ ఆత్మలో ప్రార్థన చేసేది వాళ్ళకు తెలియడంలే. అయినా గాని ప్రతి ఒక్క అంశం గూడా అది దేవుడు యేసుప్రభు గురించి బయలుపరిచిన రహస్యాలే ఇయన్నీ గూడా. అయితే మనం ఇక్కడ ఒక చిన్న విషయం గమనిస్తే మోషే కాలంలో గూడా యేసుప్రభు యొక్క ఛాయ ఆయన చూస్తాడనమాట. ఎట్లా అంటే ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఒక విషయంలో. ఎక్కడ ఈ ఐగుప్తు నుంచి ఈ ఇక్కడ కనాన్ దేశానికి వచ్చే సమయంలో అక్కడ విషసర్పాలు ఎక్కువుండేవి. పాము కాటుకు గురయ్యి చాలామంది చనిపోతుంటారనమాట. చనిపోతే అక్కడ వాళ్ళకి దిక్కు తెలీదు అరణ్యంలో. అప్పుడు మొరపెట్టుకుంటారు. మోషే దగ్గరికొచ్చి మొరపెడితే, మోషే దేవుడికి ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేస్తే ఒక కర్రకి ఇనుప ఇత్తడి సర్పాన్ని కట్టేసి, దాన్ని చూస్తూ ఉండండి. మీకు స్వస్థత కలుగుతాది అంటాడనమాట. అది ఆత్మలో దేవుడు బయలుపరిచిన సంఘటన. అంటే ఒక సిలువకి ఇత్తడి సర్పాన్ని పెట్టి అది పాపానికి చిహ్నం అన్నమాట. పాపాన్ని దేవుడు ఆడ భరించి అక్కడ ఆ సిలువలో ఉండాది ఆ పాపం. అయితే యేసు ప్రభువు ఎప్పుడో 1500 సంవత్సరాలకి వస్తాడనేసి ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని చూస్తే మన పాపాలన్నీ పోతాయి. మనకు విముక్తి కలుగుతాదనేసి ఒక ఛాయ ముందుగానే దేవుడు బయలుపరిచినాడు మోషేకి. సో, ఆ విధంగా ఇప్పుడు జరిగేదే గాదు. ముందు జరిగింది అన్నిట్లో గూడా యేసు ప్రభు ఉంటాడనమాట. ఆయన ఛాయ రూపంలో మనకు బైబిల్‌లో ప్రతి చోట కనిపిస్తాడు. అప్పుడు మోషే ఆత్మలో ప్రార్థన చేయకపోతే అది బయలుపడదనమాట. మామూలు ప్రార్థన చేసింటే అది ఆ యొక్క ఇత్తడి సర్పమునికి పూజ చేయనేసి యెహోవా దేవుడు చెప్పేవాడు కాదనమాట. సో, ఆ యెహోవా దేవుడు చెప్పడంతో మనకు బయలుపరిచింది. యేసు ప్రభు యొక్క రాకడ గురించి ఎప్పుడో వాళ్ళు అంటే ఆయన యొక్క స్వస్థత గురించి. ఈరోజు మనము యేసు ప్రభువుని చూసి స్వస్థత పొందుతున్నాం. ఈరోజు మనం ఆత్మలో ప్రార్థన చేస్తే యేసు ప్రభు యొక్క ఆయన పొందిన గాయాలతో, ఆయన చనిపోవడంతో, ఆయన యొక్క రక్తంతో మనము
పరిశుద్ధులంగా మార్చబడుతున్నాం. మన గాయాలు పోతున్నాయి. మన స్వస్థత కలుగుతాయి. విడుదల కలుగుతున్నాయి. అయితే మోషే ఆత్మతో ప్రార్థన చేయడంతో యేసు ప్రభువు చేసే కార్యక్రమాలన్నిటిని కూడా ఎప్పుడో ఆత్మలో ప్రార్థిస్తే ఎప్పుడో 1500 సంవత్సరాల కిందటనే దేవుడు ఆయనకు బయలుపరిచాడనమాట. మీరు ఆత్మలో అందుకోసమే ఆత్మతో ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన చేస్తే రావు. మనకి ఎటువంటి శక్తి ఉండదనమాట. మనకు ఆత్మలో ఇందాక మనం చదువుకున్నట్లు మనకు ఆత్మతో ప్రార్థన చేసేదే రాదు. దానికి మనం అసలు ప్రార్థన అంటేనే మనకు ఒక కా కాయగూరల చిట్టి మాదిరి మన అవసరాలన్నీ రాసుకొని ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది అనేది. అయితే ఆత్మలో ఇందాక మనం చెప్పినట్టు దానికి ఆత్మలో మనం ప్రార్థన చేయాలంటే ఎవ్వరికే తెలియదు కాబట్టి దేవుడిని అడగాల. దేవుడా నాకు ఆత్మలో ప్రార్థన నేర్పించు. నీ యొక్క చిత్తమైతే నాకు ఇవన్నీ చెయ్యి అనేసి మనం ఇందాక చెప్పుకున్నట్లు మనకు అయన్నీ బయలుపడతాడు దేవుడు. అయితే మనకు కొన్ని ప్రార్థనలు వీళ్ళు గొప్ప ప్రార్థనలు చేసినారు. మనకు చాలా మంది ఉన్నారు. మనం ఇందాక చెప్పినాము. అయితే ఇంకా కొన్ని ప్రార్థనల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీంట్లో మనకు ఎప్పుడైతే ప్రార్థన చేయాలనుకుంటామో మనకు కొన్ని సైతాను అడ్డపడుతూ ఉంటాడనమాట. మనం శరీర సంబంధంగా ప్రార్థన చేయలేమనమాట. అంటే ఆత్మలో ప్రార్థన చేయలేం. ఎట్లా అంటే శరీరము, ఆత్మకు విరుద్ధంగా ఉంటాయి. అవి 2 చాలా విరుద్ధంగా ఉంటాయి. నువ్వు ఆత్మలోకి పోవాలంటే ఎప్పుడు ఆత్మలో ప్రార్థన చేయాలంటే శరీరాన్ని నలగొట్టుకోవాలా. శరీరాన్ని జీరో చేయాలా. శరీరంతో నీకు సంబంధం లేకుండా పెట్టుకోవాలా. అంటే నీకు శరీరాతులు నేత్రాసులు ఉన్నాయి గదా! ఇయన్నీ మనం చంపుకోవాలన్నమాట. దానికి మామూలుగా ఏమిరా అంటే మామూలుగా మనము ప్రార్థన చేయాలంటే మన శరీరము సహకరించదనమాట. దానికే ఉపవాస ప్రార్థన చేయాల. ఉపవాసంలో ఉంటే గన నీకు ఆహ్, నీకు శరీరానుసారం సంబంధమైన ఆశలు గాని, కోరికలు గాని, ఆ యొక్క మనసు అక్కడికి పోదనమాట. ఆత్మ మీదికి ఏకాగ్రత వస్తదనమాట. ఇప్పుడు మనకు ఈ సైతాను ఏం చేస్తాడంటే ఈ శరీర సంబంధమైన మనకు ప్రధాన శత్రువు శరీరమే. వేరే ఎవరు శత్రువులు లేరు. మనకు శత్రువులు ఎవరంటే మన ఆత్మకు శత్రువు మన యొక్క శరీరమే. మన శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే అది అంత ఇది కాదు. దానికే సాతాను కొన్ని ఆయుధాల్ని మన మీద వేస్తాడంట. దాంట్లో మొదటిది అలసట. మనం ప్రతి ఒక్క చిన్నదానికి అలసిపోతా ఉంటాం. అలసిపోయి ఇంకేం చేస్తావులే చాలులే ఇప్పుడు అనేసి పడుకుంటూ ఉంటాం. అది మనకు సైతాను చేసే మొదటి ఆయుధం అది. తర్వాత చంచలత్వం. రోంచేపు శరీరానుసారంగా ఉంటే గనక నీకు మనసు నిలకడగా ఉండదనమాట. నీకు హ్యాపీగా తినేసి ఇది ఉంటే గన ఈ పని చేస్తానే ఆత్మలో ప్రార్థిస్తామని కళ్ళు మూస్తానే నీకు వేరేటివి కనిపిస్తా ఉంటాయి. దేవుడి యొక్క ఆలోచన అనేదే లేకుండా పోతుందన్నమాట. నీ యొక్క శరీర సంబంధమైన కోరికలు మన మనసులో వస్తా ఉంటాయి. దానివల్ల ఆ సైతాను యొక్క ఆ రాజ్యంలో తీసుకుపోతాడనమాట. తర్వాత ఈ లోపల నెమ్మది అనేది ఉండదనమాట. ఎప్పుడు ప్రార్థన చేయాలనుకుంటాం గానీ నెమ్మదిగా, స్థిరంగా ఉండలేం. తర్వాత హ్యాపీగా ప్రార్థన చేయాలనుకుంటాం. ఎంతసేపు ఉన్నా గాని హ్యాపీగా ప్రార్థన చేయాలంటే అది శరీరానికి సంబంధమైన ప్రార్థన. అది ఇమ్మీడియేట్‌గా నిద్ర వచ్చేస్తది. ఆత్మ సంబంధం ప్రార్థనకి మనం ఏం చేసినాము? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న తర్వాత మనకు ఒక పద్ధతి పెట్టుకోవాలా. అంటే మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తేసి అప్పుడు నువ్వు స్టడీగా ఉంటావనమాట. నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని ఆత్మలోకి వెళ్ళిపోతావనమాట. ఆత్మ సంబంధమైన ప్రార్థన ఆ విధంగా ఉంటదనమాట. సపోజు నేను కూడా ప్రాక్టీస్ చేసిన బెడ్ మీద పడుకొని ఒకసారి హ్యాపీగా ప్రార్థన చేసుకుందామంటే రోంచేపు అయిపోతాను. అప్పుడే నిద్ర వస్తది. లేదంటే ఐడియా మారిపోతదనమాట. ఇక్కడ ఇంత స్పిరిచువల్‌గా ఎదిగేదానికి ఉండదనమాట. ఆత్మలోకి మనం రాలేం. శరీరానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనమాట. ఆ విధంగా తొందరపాటు పడి మనమంతా సుఖ ప్రార్థనకి ఉంటామన్నమాట. చాలా చాలా విషయాల్లో మనకు నిరాశ అనేది చాలా వరకు అడ్డపడతది. ఆత్మలో ప్రార్థన చేయాలంటే నువ్వు నిరాశకు లోనైతా ఉంటావు. నీకు జరిగిన కష్టాల గురించి నువ్వు ఆలోచిస్తూ శరీర సంబంధంగా ఆలోచన చేయడంతో నిరాశకు గురైపోతావు. అబ్బా! నేను ఇంత ఇంత ప్రార్థన చేసినా నాకు రావడం లేదు. ఇంత చేసినా గానీ రావడం లేదు అనేసి అంటాడు. నీ ప్రార్థన
దేవుడి ప్రార్థనకి దేవుడికి అది అంగీకారంగా లేదనమాట నువ్వు చేసే ప్రార్థన. అట్లా నిరాశ చెందకూడదు. నిరాశ చెందకుండా మనము ఎప్పుడు గూడా దాన్ని ఏకాగ్రతలో పెట్టి జయించాల. అదే ఎఫెసీయుల పత్రిక 6 అధ్యాయము ఉండాది గదా! 12 నుంచి అనుకుంటా. 12-14. ఎట్లా ప్రార్థన జేయాలంటే, మనకు ఒకసారి చదువుకుంటే బావుంటది. నేనే చదువుతా. మైక్ లేదు గాబట్టి. 6 అధ్యాయంలో మీరు 11 6:11లో ఎఫెసీయులు 6:11 నుంచి 18 దాకా చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఆ! ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఆ! దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హ్మ్. ఏలయనగా హ్మ్. మనము పోరాడునది శరీరులతో కాదు, హ్మ్. గాని ప్రధానులతో, అధికారులతోనూ, హ్మ్. ప్రస్తుత అంధకార సంబంధులగు హ్మ్. లోకనాథులతోనూ, హ్మ్. ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హ్మ్. అందుచేతను హ్మ్. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, హ్మ్. సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును హ్మ్. శక్తిమంతులగునట్లు దేవుని సర్వాంగ కవచమును ధరించుకోండి. హ్మ్. ఎలాగనగా హ్మ్. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, హ్మ్. నీతియను మైమరుపు తొడుక్కొని, హ్మ్. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడ తొడుక్కొని హ్మ్. నిలవబడుడి. హ్మ్. ఇవన్నీయు గాక హ్మ్. విశ్వాసమును డాలు పట్టుకొనుడి. హ్మ్. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హ్మ్. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హ్మ్. ఆత్మ వలన ప్రతి సమయమునందున హ్మ్. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును హ్మ్. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. ఓకే. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమనేసి మెలకువగా ఉండాలి అంటారనమాట. ఇక్కడ మొదటి మనం చెప్పినట్లు ఇక్కడ మనం పోరాడేది ఎవరితో? శరీరులతో గాదు. శరీరధారులతో గాదనమాట. మనం పోరాడేది ఎవరు? దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అంటే మనకు వచ్చే రోగాలు గానీ, మనకు వచ్చే కష్టాలుంటాయి గదా! ఇవన్నీ గూడా మనకు కనిపించవవి. కనిపించని శక్తులు వచ్చేసి మన మీద రోజు అటాక్ జేస్తా ఉంటాయి. దానికి మార్గం ఏమిరంటే ప్రార్థననే. ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తే నీకుండే రోగాలు పోతాయి. అప్పులు పోతాయి. తర్వాత నీకు ఉద్యోగం లేదా? ఉద్యోగం వస్తది. ఇవన్నీ గూడా ఎవరు కనిపిస్తున్నాడు ఇయన్నీ? సాతాను. సాతాను యొక్క ఇక్కడ ఏమున్నారు? అధికారులు, ప్రధానులు. ఇక్కడ ఈ యొక్క దురాత్మల సమూహము మన చుట్టూనే ఉంటాదనమాట. మనకు కనిపించని దురాత్మల సమూహం మనమల్ని వెంటాడుతుంటదనమాట. ఇప్పుడు మామూలుగా దయ్యం పట్టినోళ్ళు అంటారు. దయ్యం పట్టినోడిని అడిగితే నువ్వెవరు అంటే ఏదో ఒక పేరు చెప్తారు. వాళ్ళకు సంబంధించిన దగ్గరోళ్ళ రిలేటివ్ వాడు చచ్చిపోయినాడు గదా! వాడినే నేను అంటారనమాట. అయితే అది తప్పు. వాడు అబద్ధికుడనమాట. అయన్నీ గూడా సైతాను అబద్ధికుడు. వాడు ఇట్లా డైవర్ట్ చేసేస్తాడు మనవల్ని. అయితే ఈ యొక్క దురాత్మల సమూహం అనేది ఉంటాదనమాట. ఇప్పుడు ఈ రాయచోటి పట్టణం ఉంది. ఒక్కొక్క వీధికి, ఒక్కొక్క చోటకి ప్రతి ఒక్కరికి గూడా ఈ దురాత్మల సమూహము ఒక్కొక్కరిని అపాయింట్ చేసుంటాడు పైన. అధికారులని, ప్రధానులని అందరిని గూడా పెట్టుకుంటాడు వాడు. లూసిఫర్. పెట్టుకొని మనమల్ని శాసిస్తాడు. ఆ ఇంటికి పోయి నువ్వు వాడిని నాశనం జెయి. వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా దెబ్బతీయి. ఇటువంటి ప్రతి నిమిషము మనమల్ని చేస్తాడనమాట. అప్పుడు మనము ఆత్మ సంబంధమైన ఖడ్గం ఏది వాక్యం అనేసి ఖడ్గం అనేసి చెప్తారు కదా! ఈ యొక్క ఖడ్గాన్ని, ఈ యొక్క శిరస్త్రాణాన్ని అంటే హెల్మెట్ పెట్టుకున్నట్లు ఆ యొక్క ఏమేం చేయాలనేది మనం ఇందాక చదివినాం. దానిలో ఏమేం చేయాలా? సర్వాంగ కవచం అంటే బాడీ మొత్తం కవర్ అయ్యేటట్టు ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి సత్యం సత్యం పలకాల. సత్యం లేకుండా మనం ఏం చేయలేమన్నమాట. సత్యముని మా నీతి అను మైమారుని తొడుక్కొని నీతిమంతులుగా ఉండాలి. సత్యాన్ని పలకాల. పాపుల పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇక్కడ మనము దేవుడు యొక్క సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండాలన్నమాట. నీకు సువార్తను ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి అనేసి ఉన్నాయి. అంటే అంత పవిత్రంగా ఉంటాయి. ఆ సైతాన్ వచ్చేసి నీ పాదాలని టచ్ చేయలేడనమాట. సో, నీ బాడీని టచ్ చేయలేడనమాట. ఎప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తుంటే
నీ యొక్క దగ్గరికి కూడా రావు. నీ సువార్త ప్రకటించే వారికి గొప్ప శక్తులొచ్చి వాళ్ళు యేసు నామంలో వెళ్ళిపోవును గాక అంటే గాని రోగం పోతాది, ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఇటువంటియన్నీ పోతాయన్నమాట. సో, ఇక్కడ పాదములకు సమాధాన సువార్త ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇక్కడ దుష్టుడు ప్రతిరోజు బాణాలేస్తా ఉంటాడు మన మీద. అయి ఆర్పాలంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. విశ్వాసం అనే డాలు. డాల్ అంటే కదా ఇది కత్తి. డాల్ అంటే ఎవరన్నా అటాక్ చేస్తే గన అడ్డం పెట్టుకునేది డాల్. ఆ విధంగా డాల్ అంటే గన అది విశ్వాసం. నీలో విశ్వాసం లేదు. దేవుడు నన్ను రక్షిస్తాడు. నేను ఆత్మలో ప్రార్థన చేస్తే గన నన్ను రక్షిస్తాడు అనేసి ఎప్పుడైతే నీకు విశ్వాసం లేదో అప్పుడు సైతాన్ అటాక్ చేస్తాడనమాట. వాడు వేసే బాణాలకు లోనైపోయి మనము అయిపోతాం. కుంగిపోతాం. సో, అటువంటి విశ్వాసం అనేది చాలా గొప్పగా ఉండాల. నా విషయంలోనే నేను చెప్తాను. అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు గానీ, జరిగిన విషయాలు మనం చెప్పుకోవాలా. దేవుడు మన మీద అంటే మనకు చూపిన కొన్ని చూస్తే గాని నాకు విచిత్రమైతదనమాట. నేనెప్పుడైతే బాప్తిజం తీసుకొని దేవునిలోకొచ్చినానో, నా చుట్టూ సమస్యలే. నాకు ఈ యొక్క ఎవరు సాతాను విపరీతంగా బాణాలేస్తా వచ్చినాడు. వస్తాను మా మనవడు చనిపోయినాడు, కోడలు చనిపోయింది, ఆర్థికంగా ఉద్యోగంలో ఇబ్బంది పడినా, ఇవన్నీ చేసి అయితే నాకు విశ్వాసము సడలిపోలేదనమాట. విశ్వాసంలో నిలబడినా. దేవుడు నాకు డెఫినిట్‌గా దేవుడు నన్ను బయట వేస్తాడు. ఇయన్నీ గూడా నాకేం చెయ్యవు అనేసి నేను విశ్వాసంతో ఉన్నా. అయితే విశ్వాసంతో ఉన్నందుకు దేవుడు నిజంగానే నాకు మేలు చేసినాడు. నా మీద కేస్ పెట్టినారు. మా వియ్యంకుడు వరకట్నం కేస్ పెట్టినాడు. అతను ఛాలెంజ్ చేసినాడు. నిన్ను డిసెంబర్ 26వ తారీఖు 2022 సంవత్సరం నీ మీద నేను ఆహ్, బెంగుళూరు కోర్ట్‌లో నిన్ను నాశనం చేసేదానికి వస్తానని ఛాలెంజ్ చేసినాడు. జీపీకి చెప్పినాడు. 26వ తారీఖు నేనొచ్చి సాక్ష్యం చెప్తా. వీళ్ళందరిని లోపల ఇచ్చేస్తా అనేసి జీపీతో చెప్పినాడు. గవర్నమెంట్ లీడర్ ఉంటారు కదా! వాళ్ళ తరఫున చెప్పినాడనమాట. నేను విశ్వాసం కలిగినోడిని. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. నేను గొప్ప సేవకుల దగ్గరికి పోయి నాకు ఇది ఎట్లా తిరిగి నేను గెలవాలా, నన్ను దేవుడు రక్షించాలా అనే ఉద్దేశంతో నేను పాస్టర్లు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌లో పాస్టర్‌లకు చెప్పిన. నేను నా పేపర్‌లన్నీ తీసుకొని పోయినా. ఈ కోర్ట్ పేపర్‌లన్నీ తీసుకుపోయి పాస్టర్లు ఇది నాకుండే సమస్య. 26వ తారీఖు వాయిదా ఉంది. ఆ రోజు మా వియ్యంకుడొచ్చేసి నా మీద సాక్ష్యం చెప్పి నన్ను లోపలేయించాలి. నా కొడుకుని లోపలేయించాలా. మా కుటుంబ సభ్యుల్ని, భార్యని అందరిని గూడా లోపలేయించాలనేసి పన్నాగంలో ఉన్నాడంటే, వారు సార్ ఏం కాదు. మేమంతా ప్రార్థన చేస్తామనేసి ఆ రోజు 23వ తారీఖు సెమీ క్రిస్టమస్ రోజు ప్రార్థన చేయించిన. క్రిస్టమస్ 25 తారీఖు దేవుడు కరుణించినాడు. 23 తారీఖు ఏమైందనంటే, దానికి ముందు జరిగిన సంఘటన ఏమిటంటే, ఎవరైతే నా మీద కేస్ పెట్టినాడో మా వియ్యంకుడు, అతని మీద వాళ్ళ బావమరుదులు వాళ్ళ బామర్దులు ఎస్పీకి రిపోర్ట్ చేసినారు. ఇతను చేసిన అక్రమాలన్నీ అనేసి ఎస్పీకి రిపోర్ట్ చేస్తే, ఆ ఎస్పీ నుంచి 23వ తారీఖు నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో, ఆ రోజే అతనికి నోటీసులు పోయినాయి. "నువ్వు చాలా అక్రమాలు చేసినావు. నువ్వొచ్చి ఎస్పీ దగ్గర హాజరు కావాలా" అనేసి ఒక నోటీస్ పోయిందనమాట. దాంతో అతను భయపడిపోయినాడు. భయపడిపోయి అతను చేసిన అక్రమాలన్నీ గుర్తొచ్చి నేను బతకలేనింక అనేసి ఆయన 26వ తారీఖు ఎవరైతే ఏ తేదీ అయితే గాని నన్ను ఇరికించాలని చూసుకున్నాడో, నన్ను నాశనం నా కుటుంబాన్ని నాశనం చేయాలనేసి పన్నాగం పన్నాడో, అదే రోజు అతను విషం తీసుకొని చనిపోవడం జరిగింది. అంటే చూడండి 26వ తారీఖు ఆయన పెట్టిన డేట్ అది. సైతాను క్రియల్ని లయం చేసేది ఎట్లా? మన విశ్వాసంతో దేవుణ్ణి గన మనం ప్రార్థిస్తే ఆత్మలో ప్రార్థన చేసినాం. చేస్తే గన నాకు అది తగల్లా. అది పోయి ఎవడైతే బాణాలు వేసినాడో అపవాది బాణాలు అతనికే గుచ్చుకొని అతను చనిపోయినాడు. సో, అటువంటి యొక్క మనకు దేవుడు మనకి యేసుప్రభువు మనకు నేర్పించిన మార్గం ఇది. మనం ఎట్లా ప్రార్థన చేయాలా అంటే గన నువ్వు ఆత్మలో సత్యంతో ప్రార్థన చేయి. అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం గదా! ఈ యొక్క మనము దేవుని యొక్క విశ్వాసం కోల్పోకుండా మనం ఎప్పుడైతే చేస్తామో
అప్పుడు మనకి ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. మనకు పాత నిబంధనలో విశ్వాస వీరులు ఉన్నారు. కొత్త నిబంధనలో హెబ్రీయుల పత్రికలో విశ్వాసుల వీరుల పట్టిక ఉంది 11 అధ్యాయంలో. ఎంతమంది విశ్వాసంతో తమ యొక్క ఆహ్, ఆ యొక్క అపవాదిని జయించినారు అనేది మనకు ఒక పట్టిక ఉందన్నమాట. చాలా మంది 32 మంది పేర్లున్నాయి దాంట్లో. సో, ఆ 32 మందిని వదిలి నేను చెప్పేది నా సాక్ష్యమే నాకు చెప్తాదనమాట. అటువంటి సాక్ష్యాలు నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను విశ్వాసంలో నేను ఇంత జరిగినా గాని దేవుడిని వదలడంలే. మా వాళ్ళేమిరంటే మాకు మాసాపేటలో నేనొక్కడినే బాప్తిజం తీసుకునింది. తెలుసో తెలీదో. ఫస్ట్ బాప్తిజం తీసుకున్న నేనే. ఇంతవరకు ఎవరు తీసుకోలేదులే. బాప్తిజము తీసుకొని నేను ఇంత విశ్వాసంతో ఉన్నాను కాబట్టే నేను అడిగింది దేవుడు నాకిస్తున్నాడు. నేను ఆ విశ్వాసం అనే దాన్ని పట్టుకున్నా గట్టిగా. దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడనేది నాకు 100% ఉంటది. అందుకోసమే పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ విశ్వాసంతో ఉండాలి మనం ఎప్పుడే గాని. అప్పుడు నీకు కార్యం జరగదు అనే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జరిగిస్తాడనమాట. అటువంటి బైబిల్‌లో ఎన్నో సంగతులు ఉన్నాయి. అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే అబ్రహాము ఆయన బట్ ఆయనకు బిడ్డలు లేని అయినా గాని ఆయనకు బిడ్డలు కలుగుతారనేసి ఒక దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన విశ్వాసంతో బతికినాడనమాట. ఆ విశ్వాసంతోనే ఆయన బిడ్డల్ని కలుగజేసుకున్నాడు. ఆయన బిడ్డలొచ్చేసి ఈ యొక్క ఆకాశ నక్షత్రంలో వంటి లాగా ఎంతమంది ఉండారో ఇసుక రేణువుల వల్లే నీ బిడ్డలు వ్యాపిస్తారనేసి దేవుడి యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆయన బతికినాడు కాబట్టి ఆయనకి అంతమంది వచ్చినారనమాట. అన్ని పిల్లలు ఇప్పుడుండే లోకంలో ఉండే ఎక్కువ మంది అబ్రహాం సంతానం ఉండారు. మనం అబ్జర్వ్ చేస్తే గన. అంటే దేవుడి మీద విశ్వాసం అనేది ఎప్పుడే గాని పోగొట్టుకోకూడదు. మనకి శ్రమలు వస్తా ఉంటాయి. శ్రమలు రావాలా? మనం శ్రమలు రాకూడదు అనేసి ఏం దేవుడిని ప్రార్థన చేయకూడదు. శ్రమలు వచ్చినా దాని నుంచి బయటపడే మార్గం చెప్పు దేవుడా అనేసి మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనం శ్రమలు రాకూడదనేసి మనం చేసినా గూడా అయి వస్తానే ఉంటాయి. రాకుండా ఏమి ఉండవనమాట. ఎంత జరిగినా, ఎంత చేసినా గాని శ్రమలు ప్రతి నిమిషము, ప్రతి రోజు వస్తానే ఉంటాయి కాబట్టి దాని నుంచి అధిగమించే శక్తి మనకి దేవుడు ఇస్తాడనమాట. ఎట్లా ఇస్తాడంటే మన యొక్క ప్రార్థన, ఆత్మలో మనం చేసే ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. ఆయన దేవుని చిత్తమైతే గన ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. అంతేగాని మనిషి యొక్క చిత్తాన్ని బట్టి దేవుడు పోడు. మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని మన వైపుకు మార్చుకోవాలే గాని, మన చిత్తాన్ని దేవుడి మీద వేయకూడదు. మనం ఎంతసేపున్నా నాది కావాలి, నేను నెగ్గాలని, నేను ఇదే చేయాలనేసి అనేది కాదు. ప్రభువా దేవుడా నీ నీ చిత్తమైతే నన్ను రక్షించు అనేసి మనం ఆత్మలో ప్రార్థన చేస్తే గన ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా మనకి విడుదల కలుగుతది ప్రతి ఒక్క విషయంలో. అయితే మనము ఇందాక చూసినట్టు మనకు ఎట్లా ప్రార్థనలో చేయాలో తెలీదనమాట. ఎవరికీ తెలీదు. ప్రార్థన చేసే విధానమే తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మనే నీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఆయనే వచ్చి మనకి అడిగితే దేవుడా నాకు నిజంగా ప్రార్థన చేయడం రాదు. ఎట్లా చేయాలో చెప్పు అనేసి దేవుడిని ఒకసారి మనం అడగాలనమాట. అడిగితే నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు ప్రార్థన చేసేది యుక్తముగా ప్రార్థన చేసేది ఎట్లా, కరెక్ట్‌గా ప్రార్థన చేసేది ఎట్లా అనేది నేర్పిస్తాడు. అది మనం నేర్చుకోవాల ప్రతిరోజు గూడా. అయితే మనకు ఇంకొకటి ఏంటిదంటే, మనం ఈ యొక్క ఆచార సంబంధంగా మనం ఎక్కువ ఉంటాం అనమాట. ఎక్కువ ఆచారాల గురించి మనం ఎక్కువ పట్టిస్తాం. అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఏది చేయాలా, అది చేయాలా, ఇప్పుడు స్నానం చేసే ప్రార్థన చేయాలా, ఇయన్నీ గూడా పక్కన పెట్టేయాల. దానిలకు దీనిలకు సంబంధం లేదు. దేవుడు ఏమిటంటే ఆత్మ ఆయన. ఆత్మ గనుక మనము ఈ శరీరాన్ని పక్కన పెట్టాలి. మంచి బట్టలేసుకున్నావా, స్నానం చేసినావా ఇయన్నీ దేవుడు చూడడు. నువ్వు లేస్తూనే దేవుడిని ప్రతినిత్యము ధ్యానించమనే ఉంది. దివారాత్రాలు ధ్యానించమనే ఉంది. దేవుడిని ఎట్లాగైనా పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన ఆత్మలో పలుకుతాడు. మన కార్యాలు నెరవేరుతాడని ఈ యొక్క దేవుడి యొక్క వాక్యము మనకు ఈరోజు బయలుపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.